నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రైతులకు అధికారులు నల్లమట్టి సరఫరా చేయాలి. మీడియా సమావేశంలో ఆర్మూర్ ప్రాంత రైతుల డిమాండ్. జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన వరి కొనుగోలు కేంద్రాలు వేగంగా కొనుగోలు జరపాలని ఎమ్మెల్యే ఆదేశాలు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు, బలిదానాలు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్లోని పరీక్షా కేంద్రాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు ఖచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా సెక్యూరిటీ చెక్లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలిసి వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డు వడ్లు కొనుగోలుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వడ్లు రోడ్లపై ఆరబోసి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగానే అధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పోతన్న, మల్లయ్య, బాజన్న, చిన్నయ్య, రాజేశ్వర్, రాజేందర్ తదితరులు ఉన్నారు. మన ఆర్మూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు రాకేష్ అన్న దృష్టికి ఈ రైతులము ఇక్కడ అందరం కలిసి ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి రాకేష్ అన్నను కూడా కలవడం జరిగింది. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్న గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వడ్లు ఎండిపోయినాయి. మరి వాతావరణం కూడా పరిస్థితి ఎట్లనో ఉంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుందంటే సంబంధిత అధికారులతోటి, కలెక్టర్ గారితో, డిఎస్ఓ గారితో మాట్లాడి తక్షణమే దొడ్డు వడ్లు కొనే విధంగా ఏర్పాటు చేయాలని వారికి వీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే వారు కూడా అంటే రైతులు రిక్వెస్ట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారి ఆదేశాలను వారు కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే మాకు ఇక్కడ లారీ కూడా పంపించడం జరిగింది. ఈ రైతుల తరఫున, మా కుల సంఘాల అధ్యక్షుల తరఫున, అందరి తరఫున గౌరవనీయులైన రాకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కోరేది ఏంటంటే ఇక్కడ అమాలి వాళ్ళని కూడా ఎక్కువ ఉంచి రైతులకు ఇబ్బంది కాకుండా చూసి తక్షణమే ఈ కొనుగోలు చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీలైతే అమాలను కూడా ఎక్కువ పెట్టి కొనుగోలు చేసే విధంగా చేయాలని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ORS ప్యాకెట్లను పంపిణీ చేసి వడదెబ్బపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్లో ప్రయాణికులతో పాటు మామిడిపల్లి, పెరికిట్ ప్రాంతాలలో ప్రజలకు ORS ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అదేవిధంగా నీటిని ఎక్కువగా సేవిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ గంగాధర్, స్వచ్ఛంద సేవ సంస్థ కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు నరహరి, గోపికృష్ణ, శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శి తులసి కుమార్, సభ్యులు తదితరులున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ORS ప్యాకెట్ అంటే ఎండ వేడిని తట్టుకోవడానికి బాడీ డీహైడ్రేషన్ కాకుండా ORS ప్యాకెట్లు అంటే
డిహైడ్రేషన్ సాల్ట్ ప్యాకెట్లు వారి రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ జరిగేది. మరి అందరూ కూడా పిల్లలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాడీలో నీటి శాతం పట్టకుండా మరి వామిటింగ్స్ రాకుండా ప్రతిపకుండా ఈ యువరస్ ప్యాకెట్ కాపాడుతాయి. ఈ యువరస్ ప్యాకెట్ నీటిలో కలుపుకొని 24 hours కాకముందే మనము ఇప్పుడు స్వీకరించాలి. ఇప్పుడు మాత్రం ప్యాకెట్ పనిచేస్తున్నాం. ఈ వేసవి కాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ డిహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఉచితంగా ఆర్మూర్ పట్టణ మస్టర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఓడాపేట వారికి కానీ వివిధ రకాల ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. రిటర్న్ విచ్చలవిడిగా తిరగకుండా మన అత్యవసరమైన పనులకు మాత్రమే బయటికి చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ వెళ్ళాలని మరి సవినయంగా కోరుతూ మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రాణాన్ని కాపాడుకుంటూ కొన్ని తరాలకు మన కుటుంబంలో వాళ్ళందరికీ ఒక రక్షణ కవచంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరి ప్రాజెక్ట్ చైర్మన్ గా డాక్టర్ బేతు గంగాధర్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో మందం నరేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఆటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 రోజుల క్రితం తమ కాలనీలో ఇంటి వద్ద ఆటో పెట్టుకుని తను నిద్రపోయానని రాత్రి 2 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆటో అద్దాలను ధ్వంసం చేసి పారిపోయారని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశపూర్వకంగానే ఆటోని ధ్వంసం చేశారని, వారికి తనకు ఇలాంటి సంబంధం లేదని, ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆటోపై జీవనాధారం కొనసాగిస్తున్న తనకు ఇప్పుడు భారీ నష్టం జరిగిందని, నిందితులను పోలీసులు అరెస్టు చేసి వెంటనే రిమాండ్ చేయాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ పార్కులో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి పార్కు పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం 52వ వారానికి చేరుకుందని తెలిపారు. పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు సుంకే నిశాంత్, సుమన్, గణేష్, రాకేష్, రాహుల్, రాజ్, జహీర్, అనిరు, శేఖర్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ 7వ నెంబర్ వీధిలో గల చిల్డ్రన్స్ పార్క్లో ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఇది విజయవంతంగా 52వ స్వచ్ఛ భారత్ వారం. ఈ స్వచ్ఛ భారత్లో ఈ ఎండాకాలం కూడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు అందరం జర్నలిస్ట్ కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ కాలనీలో ఉన్న చిల్డ్రన్ పార్కులో చెత్త చెదారం, ఏపుగా పెరిగిన చెట్లు, మురికి కాలువల శుభ్రత అన్నీ కూడా మా సభ్యులందరం కలిసి 1 గంట అనే నినాదంతో శుభ్రం చేశాము. ఇదే రకంగా ప్రతివారం మేము నిర్వహించే ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో మాకందరికీ మా కాలనీవాసులు, మా సభ్యులందరూ కూడా సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే పరిసరాలు అందరూ శుభ్రంగా పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. రైతులకు అవసరమయ్యే నల్లమట్టిని మాఫియాతో పోల్చడం సరికాదని రైతు నాయకులు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, పసుపు రైతు నాయకుడు మంతని నవీన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులకు నల్లమట్టిని సరఫరా చేసే విధంగా ఎమ్మెల్యే అధికారులు సహకరించాలని, నల్లమట్టితోనే పసుపు పంట బాగా పండుతుందన్నారు. 30 ఏళ్లుగా లేనిది కొత్తగా రోడ్లు పాడవుతున్నాయని, నల్లమట్టిపై ఆంక్షలు విధించి రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తెలిపారు. ఇదే విధంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మామిడిపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పిప్రి సర్పంచ్ కిరణ్ తదితరులున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఈ ఓవర్లోడ్ తో తీసుకెళ్లద్దు, రోడ్లు ఖరాబ్ అవుతాయి, రోడ్లు రావు, మళ్ళా మాఫీ నడుస్తుంది, జిల్లాలకు దాటి సరిహద్దు దాటుతుంది, ఇంత రాత్రి కోటేశ్వర్లు కావాలని కొంతమంది కుట్రలు నడుతున్నాయి.
అమాయకమైన రైతులు మోసపోతున్నారని ఒక మాట మాట్లాడిండు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సదాగా ఆర్మూర్ ప్రాంత నేల రెడ్ సాయిల్తో కూడుకున్న నేల. ఈ రెడ్ సాయిల్ నేల అనేది నల్ల మట్టి వేస్తే ఆ రెండు కాంబినేషన్లు భూసాంద్రత పెరిగి మాకు మంచి దిగుబడి వచ్చేసి దేశంలోనే ఆర్మూర్ రైతాంగానికి పేరుంది. ఇక్కడ ఉన్న ఆదర్శ రైతులు పంట పండిస్తారు, సంప్రదాయ పంటలకు డిఫరెంట్ గా వివిధ పంటలు పండిస్తూ ముందుకు సాగుతారని ఒక పేరుంది. అలాంటి మట్టి ఈ వేసవి కాలంలో 2 నెలలు దొరుకుతుంది. ఆ 2 నెలలు దొరికిన ఆ మట్టిని తోటలో తీసుకెళ్లి ఆ మట్టిలో వేసేసుకొని పంటలు వేయడం జరుగుతుంది. అలాంటి మట్టిని వాళ్ళు ఇట్లా ఓవర్లోడ్ అని రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారు. అదేమవుతుంది, ఆ మట్టి కొట్టే యజమాని ఎవరైతే ఉంటారో మాకు బాడీ లెవెల్ తీసుకొచ్చినా ఫుల్ వచ్చినా అదే రేటు. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్ గా రైతు నష్టపోతుంది. 4 టిప్పర్లు కొట్టాల్సిన రైతు 6 టిప్పర్లు అవుతుంది. అదే 2 టిప్పర్లు అదనంగా బాధ పడుతుంది ప్రతి రైతుకు, ఒక ఎకరాకి. చెరువుల నుంచి తీసేది నల్ల మట్టి అనేది శ్రీరామపురాలు అది చాలా మాకు పసుపు అంటే కానీ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు మరోసారి చెప్తున్నాము, ఇట్లాంటి పనులు ఆపకండి. ఎందుకంటే మా రైతుల పొట్టగొట్టక. ఎందుకంటే ఇప్పటిదాకా పండించిన పంటది ఒక డారాస్కి ఎంత అవుతుంది, 22,000 రూపాయలు 20,000 తీసుకుంటున్నారు. తక్కువ చేసినా కూడా మళ్ళీ అదే 20,000 తీసుకుంటున్నారు. మరి మీరు రైతుకి ఏం లాభం చేసినట్టు? కంపల్సరీగా దీన్ని మేము ఉద్యమిస్తాం. కంపల్సరీగా ఈ విషయాల్లో మీరు రాకేష్ రెడ్డి గారు స్పందించి ఆఫీసర్లకు చెప్పి ఎక్కడ మీకు అవసరమైతే ఏ రైతు దగ్గర అయితే పాస్బుక్ తీసుకోండి, ఫలానా సాయిరెడ్డికి పోతుంది అక్కడ పాస్బుక్ ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ జీపీఓ గారు ఉంటారు. ఒక ఊర్లో మున్పల్లి గ్రామంలో జీపీఓ ఉంటాడు. మీకు ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ చూసుకోండి, అక్కడ రైతు పడుతుందా లేదో చూసుకోండి. ఏ జిల్లాకు పోయినా ఈ నల్ల మట్టి తీస్తే పూడిగా తీయడం వల్ల లక్షల ఎకరాలు సారవంతమైన నీళ్ళుగా మారుతాయి. మిషన్ భగీరథ స్ట్రాంగ్ అవుతుంది, ప్రాజెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది, చేపలు పెరుగుతాయి. మీరు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? దీన్ని ఒక మాఫియాగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మేము గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, సార్ మీరు ఈ ప్రాంతంలో లేరు. పసుపు అనేది నల్ల మట్టి వేస్తేనే పసుపు వస్తుంది. రైతు దగ్గర డబ్బులు లేకుండా ఇంట్లో భార్య చెప్తుంది మనం నల్ల మట్టి పోతాం, పుస్తకాలు అమ్మైనా మేము నల్ల మట్టి పోసుకుంటున్న రోజుల్ని మీరు మాకు నల్ల మట్టి తక్కువ వచ్చే విధంగా, డబ్బులు రేట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ ప్రాంత రాజకీయ నాయకుల్ని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కానీ మేము ప్రతిపక్ష నాయకుల్ని కానీ అందరినీ కోరుతా ఉన్నాం, నల్ల మట్టి తరలింపులో ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు సహకరించి ఇక్కడ గ్రామాల ఇబ్బంది ఉంటే అవసరం ట్రాఫిక్ పోలీసులు పెడతారా, ఆర్టీఓని పెడతారా, ఎవరిని పెడతారా పెట్టండి. ఎందుకంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు సభ పెడితే 1000 మంది పోలీసులు పెడతా ఉన్నారు అక్కడ. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మేడే సందర్భంగా సిపిఐ జెండాను సిపిఐ సీనియర్ నాయకులు కంజర భూమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక యువతకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాన్ని కట్టబెట్టి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాటలను నమ్మి దొడ్డు వడ్లు వేసిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వెంటనే దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అరపల్లి సాయిలు, నాయకులు రాజన్న, మౌలానా, శ్రీకాంత్, పరశురాం, శ్రీనివాస్, యాదగిరి, అశోక్, రాజేందర్ తదితరులున్నారు. జెండావిష్కరణ కార్యక్రమానికి మనము ఈరోజు అనుకోవడం జరిగింది. జిల్లా నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుధాకర్ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర భూమన్న గారు చేతుల మీదుగా ఈరోజు జెండావిష్కరణ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే మనము అంబేద్కర్ చౌరస్తాలో జెండావిష్కరణ పెట్టుకోవడం జరిగింది. ఇలా గతంలో ఈ గద్దె నిర్మాణం కోసము మీ అందరి శ్రమ ఉన్నది. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇక్కడ నేను సిపిఐ గద్దె కట్టనీయ అధికార పార్టీలో నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి నేను కట్టనీయ అని చెప్పి అన్నప్పుడు మనందరూ మనోళ్ళు వచ్చి ఎట్లా కట్టనీయో మేము చూసుకుంటామని చెప్పేసి దాదాపు ఒక 150 మంది నిలబడి ఇలా ఈ పక్కకు జీవన్ రెడ్డి పక్క మేము గద్దె కట్టిస్తాం అని చెప్పి అనేసి బాగా షరతుతోని ఇలా ఈ జెండా గద్దె నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా మీ అంతగా కృషి చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. కాబట్టి జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా గంగా జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించి గ్రామ దేవతల పండుగ చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామంలో గంగా జలాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామంలోని ప్రతి గ్రామ దేవత ఆలయాల వద్దకు వెళ్లి అభిషేకాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రతి కుల సంఘాల సభ్యులు నైవేద్యాలు అందించి మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువకులతో గ్రామ దేవతల ఆలయాలు సందడిగా మారాయి. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని,
ప్రతి కులం నుంచి కుల సంఘాల సభ్యులు మేకలను బలిచ్చి విశిష్ట పూజలు చేసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఎలాంటి రోగాలు దరిచేరకుండా సకల సుఖాలు వర్ధిల్లాలని సంకల్పంతో కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా నీట్ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నీట్ పరీక్షలు అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులను అనుమతించారు. నిజామాబాద్, డిచ్పల్లి, బోధన్, మాక్లూర్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,334 మంది హాజరు కావాల్సి ఉండగా కొందరు అభ్యర్థులు కాలేదని సమాచారం. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష గదులకు అనుమతించారు. రూరల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో మరియు గిరిజన తాండాలలో జరిగిన వివాహ శుభకార్యాలలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాకు చెందిన రావుజీ నాయక్ నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యేగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి సరదాగా ముచ్చటించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన చిన్న ముద్దంగుల అన్మయ్య కూతురు వివాహం శ్రీ ఆర్వపల్లి పురుషోత్తం గుప్తా కళ్యాణ మండపంలో నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇందల్వాయి మండలానికి చెందిన పురియా నాయక్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఇందల్వాయి మండలం గంగారాం తాండా లచ్చిరామ్ నాయక్ కుమారుడు వివాహం పాటి తాండాలు నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే చంద్రాయనపల్లి గడ్డం గంగారెడ్డి గృహ ప్రవేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఇందల్వాయి మండలం చంద్రాయనపల్లికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగారెడ్డి కుటుంబ సభ్యులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇందల్వాయి మండలాల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజీ నరేష్, బాగారెడ్డి, మోహన్, హనుమన్లు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైశాఖ పూజల సందర్భంగా శనివారం రాత్రి జిల్లా కేంద్రంతో పాటు ప్రతి హనుమాన్ ఆలయాలలో విశిష్ట పూజలు జరిగాయి. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల ప్రసిద్ధిగాంచిన నీరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వైశాఖ పూజలు ఘనంగా నిర్వహించారు. నీరుకొండ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం భక్తులందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ధన ధాన్యాది సంపదలతో అభివృద్ధి చెందాలని దేవాలయం అధ్యక్ష కార్యవర్గ భక్త బృందం వైశాఖ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం భక్తులందరూ పాల్గొని ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కవితారెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారిని సన్మానించారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహార కార్యక్రమం భక్తులకు నిర్వహించారు. అల్పాహార ప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భీమానతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి నీరుకొండ ఆంజనేయ స్వామికి కవిత రెడ్డి వీరంగాడు మన డాక్టర్ గారు సార్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం. మేము ఆ 6 నెలల నుంచి డాక్టర్ అమ్మగారిని కోరుతున్నాము. ఇలా భగవంతుని దయ వలన మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు సంతోషపడుతున్నాము. ఇక్కడ 40 సంవత్సరాల నుండి మేము 4 కష్టపడుతున్నాము. చిన్నగా గుండు ఉండేది, ఇంత ఓను భక్తులు చందాలు ఇచ్చినతోని ఇంత అభివృద్ధి చేసి ఇంతవరకు తెచ్చాము. అందరూ భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు పోతామని అందరూ భక్తుల ఆశలు ఉన్నారని కోరుకుంటున్నాం. జిల్లా కేంద్రంలో ఈ నెల 5వ తేదీన బసవ గార్డెన్లో జరిగే సామూహిక కుంకుమార్చనలో విశిష్ట పూజలకు భక్తులు హాజరు కావాలని అయ్యప్ప సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు.
అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని స్థానిక బస్వా ఫంక్షన్ హాల్ నందు తేదీ 4/5/2026 సోమవారం రోజున సామూహిక కైలాస గౌరి నోములు శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ట్రస్టీ కనపర్తి విఘ్నేష్ తెలిపారు. ప్రముఖ వక్త మేఘరాజ్ శర్మ ప్రవచనాలు నడుమ లక్ష్మణ్ శర్మ కరకములచే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడును. అలాగే ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జల మాధవి లతాశంకర్ తెలిపారు. కావున నిజామాబాద్ నగర పరిసర ప్రాంత ప్రజలు ఈ బృహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములై ఆ ఆది దంపతుల కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాప ప్రకాష్, ముత్కపల్లి రమేష్, మామిడి రవి, ఉత్నూరి సునీత, దొంతుల ప్రసన్న, తాటికొండ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ద్వారా నిజామాబాద్లోని స్థానిక బస్వా ఫంక్షన్ హాల్ నందు శివపార్వతుల కళ్యాణము, అలాగే కైలాస గౌరీ నోములు వచ్చే సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం తలపెట్టాము. అందులో భాగంగా తమ భర్తల దీర్ఘాయుష్షు, కుటుంబ సంక్షేమము, అలాగే వ్యాపార అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి కంకణబద్ధులమై లోక కళ్యాణం ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రసిద్ధ వేద పండితులైనటువంటి బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారి అమృతమైన ప్రవచనాల నడుమ, అలాగే లక్ష్మణ్ శర్మ గారి దివ్య కరకమలం చేత ఈ కార్యక్రమం బృహత్తమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి నిజామాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఆ ఆది దంపతులైన శివపార్వతుల అనుగ్రహానికి పాత్రలు కాగాలని చెప్పి మనసారా కాంక్షిస్తున్నాము. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆమ్చూర్ పంట అన్ని రాష్ట్రాల మూలాలకు చేరుతుందని రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆమ్చూర్ క్రయ విక్రయాలకు పేరొందింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆమ్చూర్ పంట ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తారు. నిజామాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల నుండి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు క్రయ విక్రయానికి తీసుకువస్తారు. ఇదే అదునుగా చేసుకున్న స్థానిక ట్రేడర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పుష్కలమైన విటామిన్లు కలిగి ఉండే ఈ ఆమ్చూర్కు నార్త్ ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఆమ్చూర్ కొనుగోలు చేసేది సుమారు 20 మంది ట్రేడర్లు మాత్రమే ఉన్నారు. మీరు చెప్పిందే విధంగా ఇక్కడ జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే ఇక్కడే 3 నుండి వారం రోజుల పాటు మక్కం వేసి ఉండాలి. అలా ఉండలేని రైతులు వెంటనే ఏదో ఒక ధరకు సరుకు విక్రయిస్తారు. నగదు చెల్లించాలంటే 6 నుంచి 8% కట్టింగ్ చేసుకుని ట్రేడర్లు రైతుకు ధర చెల్లిస్తారు. 35 రోజుల పేమెంట్ అంటే 1.5% కమిషన్ కట్ చేసుకొని చెల్లిస్తారు. దీనికి తోడు తరుగు పేరుతో మరికొంత డబ్బులను కోత విధిస్తారు. మాకు గిట్టుబాటు రేట్ అయితే లేదు. 25-28 అమ్మితేనే గిట్టుబాటు అవుతుంది. కాయలు రేటు మాకు 30 రూపాయలు 20 రూపాయలు కిలో పడుతుంది. మాకు గిట్టుబాటు రేటు కావాలి. ఎంత కావాలంటే 25-30 కావాలి. మా విలేజ్ కొత్తపల్లి, సౌడాపూర్ మండల్, వికారాబాద్, ఇది డిస్టిక్. మేము ఎన్ని ఎకరాలుగా కొనుక్కొస్తాం కాయలు. 30 రూపాయల కిలో. వర్షం పడితే బాగా డేంజర్ ఉంటుంది, లాసే ఉంటుంది. ఆమ్చూర్ లెక్కలు ఏమీ కూడా ఆన్లైన్లో కనిపించవు. అంటే ఈ వ్యాపారం అంతా జీరోలోనే చేస్తారు. దీంతో ఇటు రైతుకు అటు సర్కార్కు 2 విధాల నష్టం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా నుండి ఆమ్చూర్ తీసుకొచ్చిన రైతులు తమ గోడును K6తో చెప్పారు. 300 కిలోమీటర్ల దూరం నుండి నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకువస్తే తీరా 22,000 ధర పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని చెడ్పూర్ మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలక వర్గం చొరవ చూపి ఆమ్చూర్ జీరో దందాకు చెక్ పెట్టి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వానికి తగిన సెస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది కొత్తపల్లి విలేజ్, చౌడాపూర్ మండల్. మాకు ఆమ్చూర్ తెస్తాము. ఆమ్చూరు మాకు గిట్టుబాటు ధర లేదు. మాకు గవర్నమెంట్ గిట్టుబాటు ధర మాకు కల్పించాలని కోరుతున్నాము. మాకు గవర్నమెంట్ మాకు పెద్ద సాయం చేయాలి. కాయ రేటు ఎక్కువ పడుతుంది. మాకు 30 నుంచి 28-30 అనే రేటు వస్తే మాకు గిట్టుబాటు రేటు ఉంటుంది. కాబట్టి మాకు అంత దూరం నుంచి 300 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. ఇంత దూరం వస్తున్నాం. కిరాయిలు అవి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తున్నాం. రేటు తక్కువ ఉంది. ఇప్పుడు 22-23 ఇట్లా నడుస్తుంది. మాకు ధర కల్పించాలని
మాకు 30-35 మీద పోతేనే మాకు గిట్టుబాటు ధర ఏమన్నా ఎంతో అంతో మిగులుతుంది, అంతకుమించి ఏం లేదు. మాకు గవర్నమెంట్ కొద్దిగా మాకు మా మీద శ్రద్ధ పెట్టి మాకు కల్పించాలని. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. రైతులకు అధికారులు నల్లమట్టి సరఫరా చేయాలి. మీడియా సమావేశంలో ఆర్మూర్ ప్రాంత రైతుల డిమాండ్. జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన వరి కొనుగోలు కేంద్రాలు వేగంగా కొనుగోలు జరపాలని ఎమ్మెల్యే ఆదేశాలు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు, బలిదానాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.